హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే సెకండ్ సెమ్ సంబంధించి అయితే ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆర్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో చూద్దాం. అలాగే ఆర్ట్ అంటే ఏంటి అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈజీగా. ఒక కళ అనేది ఏం ఎక్స్‌ప్రెస్ చేస్తుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క థాట్ ఎలా ఉంది, ఐడియాస్ ఎలా ఉన్నాయి, అంటే ఒకటి ఏదైనా గీయాలి, డయాగ్రామ్ గానీ, ఒక పెయింటింగ్ వెయ్యాలి అన్నప్పుడు అతని యొక్క ఆలోచనలు, ఇమాజినేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాతనే గదా! ఒక ఆర్ట్ అనేది వేస్తాడు. సో, దాన్నేమంటాము అంటే కళ అంటాము. అంటే ఒక వ్యక్తి తన ఊహలను, భావాలను, ఆలోచనలను, అభిప్రాయాలను అన్నీ గలిపి ఒక వ్యక్తి ఇవన్నీ భావాలను ఒక కళారూపంలో ఎక్స్‌ప్రెస్ చేస్తాడన్నట్టు. ఆర్ట్ ఎడ్యుకేషన్ అంటే కళా విద్య. విద్యలో ఎన్ని కళలున్నాయో చూద్దాం. అంటే అదొక మనం నేర్చుకుంటాం గదా! సో, అలా. సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం, శిల్పకళ ఇవన్నీ కలిపి ఏమంటామండి? కళలు అంటాము. సో, ఈ కళల ద్వారా మనం ఎక్కువ ఏం నేర్చుకుంటాము? ఏం పెంపొందించుకోవచ్చంటే సృజనాత్మకతనైతే పెంపొందించుకోవచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా వ్యక్తి యొక్క ఆలోచనలను, భావాలననైతే మనము ఎక్స్‌ప్రెస్ జేయగలుగుతాం ఒక ఆర్ట్ ద్వారా. నెక్స్ట్ దాంతో పాటు ఒక వ్యక్తి యొక్క సృజనాత్మకతను ఏ విధంగా పెంపొందించుకోవచ్చు ఇంకా అంటే, ఇప్పుడు సపోజ్ వేరే వాళ్ళు ఒక వర్క్ చేశిండ్లనుకోండి. దానికి భిన్నంగా క్రియేటివ్‌గా ఆలోచించి అంటే వాళ్ళు చేసినట్టు గాకుండా ఇంకా క్రియేటివ్‌గా ఏదో ఒకటి సాధించాలి అని థింకింగ్ జేస్తాం గదా! సో, ఆ థింకింగ్ పవర్ అనేది మనకు పెరుగుతా ఉంటది ఈ ఆర్ట్స్ ద్వారా. అలాగే కొన్ని భావాలను అస్సలు ఎక్స్‌ప్రెస్ చేయలేమండి. అలాంటి వాటిని కళల ద్వారా గూడా బయట పెడతారు కొంతమంది ఆర్టిస్టులు. అంటే ఏ విధంగా అంటే బొమ్మలు గీయడం ద్వారా మొత్తము వాళ్ళు ఎక్స్‌ప్రెస్ జేయగలుగుతారు. అదే విధంగా ఇందులో ఫోటోగ్రఫీ అని, ఆర్కిటెక్చర్, డ్రాయింగ్ ద్వారా, పెయింటింగ్ ద్వారా ఇలా అన్నిటి ద్వారానైతే మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్‌మెంట్ అవుతాయి. అలాగే ఇమాజినేటివ్‌లీ థింకింగ్ అంటే ఊహాత్మకంగా ఆలోచన అయితే చేయగలుగుతాం. ఎందుకంటే అబ్బా! ఇది ఇలా ఉంటే బాగుంటదని ఆలోచన చేస్తాం కదా! సో, ఆ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, దీనికి సంబంధించి ఇలా రాస్తే సరిపోతుంది. సో, నెక్స్ట్ క్వెషన్. వై ఈజ్ ఆర్ట్ నెసెసరీ ఇన్ ఎడ్యుకేషన్? అంటే విద్యలో కళ ఎందుకు అవసరమైతుంది? మనకు తెలిసి జనరల్‌గా అంటే ఇందాకనే చెప్పిన. సో, ఒక విద్యార్థి యొక్క సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఈ కళ ద్వారానైతే మనం స్కిల్స్ డెవలప్‌మెంట్ చేసుకోవచ్చు. అది ఏదైనా సరే అంటే ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ చేయడం ద్వారా, డ్రాయింగ్ ద్వారా, ఏదన్నా ఒకటి చేయడం ద్వారా. నెక్స్ట్ కమ్యూనికేషన్ అనేది మెరుగుపరుచుకోవచ్చు. అలాగే సాంస్కృతిక అవగాహన అయితే పెంపొందించుకోవచ్చు. నెక్స్ట్ క్రిటికల్ థింకింగ్ అయితే ఎక్కువ పెరుగుతుంది. ఏదైనా మనము ఆర్ట్ చేయడం ద్వారా. నెక్స్ట్ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. అండ్ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇలాంటివి రాస్తే సరిపోతుంది. ఎడ్యుకేషన్‌కి అవసరమైనవి. జనరల్‌గా రాయండి దీనికి సంబంధించి. ఈ క్వెషన్ గూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ హౌ ఆర్ట్ ఈజ్ హెల్ప్‌ఫుల్ ఇన్ ఎడ్యుకేషన్? అంటే విద్యలో కళ ఎలా ఉపయోగపడుతుంది? అంటే ఉపయోగపడుతుంది గదా! ఈ కళ అనేది విద్యలో. ఏ విధంగా అంటే నార్మల్‌గా విద్యలో అయితే ఒక కీలకమైన పాత్రనైతే పోషిస్తుందండి ఈ కళ. ఎందుకు అంటే ఈ కళ ద్వారా లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేవి ఎక్కువ పెంపొందించుకోవచ్చు. అలాగే కాగ్నిటివ్ థింకింగ్ అంటే జ్ఞానాత్మక అభివృద్ధి పెంపొందించుకోవచ్చు. క్రిటికల్ థింకింగ్ డెవలప్‌మెంట్ అవుతుంది. ఎమోషనల్ థింకింగ్ అలాగే ఫైన్ మోటార్ స్కిల్స్, అకాడమిక్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్‌మెంట్ అవుతాయండి ఎడ్యుకేషన్ పరంగా. సో, ఇవి హెడ్డింగ్స్ పెట్టేసి దానికి సంబంధించిన మ్యాటర్ రాయండి సరిపోతుంది. ఇది గూడా ఇంపార్టెంట్ క్వెషనే. సో, ఈ క్వెషన్ చదివిన ఫస్ట్ క్వెషన్ అయ్యో! అది రాలేదు. ఈ 2 క్వెషన్స్ వచ్చినాయనుకోండి. మీకు రిలేటెడ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అంటే తెలుసు గదా! సో, దాన్ని జనరల్‌గా రాయండి. మార్క్స్ మాత్రం కంపల్సరీ పడతాయి. ఆర్ట్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం గదా! ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎలాంటి స్కిల్స్ డెవలప్‌మెంట్ అవుతున్నాయనేది రాయండి. ఎనఫ్ సరిపోతుంది.
నెక్స్ట్ వాట్ ఈస్ కార్వింగ్? కార్వింగ్ అంటే ఏంటి అనేది మీనింగ్ తెలవాలి. కార్వింగ్ అంటే చెక్కడం అండి. ఏం చెక్తారంటే వుడ్డుతో ఇట్లా శిల్పాలను చెక్కడం లాంటివి చేస్తారు కదా. సో అలాంటివి మార్బుల్ స్టోన్స్తో ఏదైనా రెడీ చేయడము. ఇప్పుడు ఏమైనా విగ్రహాలు ఉంటాయి కదా, సో అదంతా ఏంటి అంటే కార్వింగ్, చెక్కడం అంటే శిల్పాలను తయారు చేయడము. కొన్ని వుడ్తో కొన్ని బొమ్మలను తయారు చేయడం అవన్నీ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి రిలేటెడ్గా జనరల్ మ్యాటర్ రాసిన అని సరిపోతుంది. దేంతో చెక్తారు? ఉలితో, సమ్ టూల్స్తో అయితే ఉంటాయి కదా. సో అలాంటి జనరల్ మ్యాటర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద అసెంథెటిక్ ఇన్ నాట్యశాస్త్ర. నాట్యశాస్త్రం గురించి జనరల్గా కొంచెం టాపిక్ చూసుకోండి. ఇదైతే షార్ట్ క్వశ్చన్కి ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ పాటరీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాటరీ అండ్ స్టెప్స్. అంటే పాటరీ అంటే ఏంటి అండి? కుండల తయారీ ఏ విధంగా చేస్తారు, అందులో ఏ స్టెప్స్ ఉంటాయి, రకాలు అనేది క్వశ్చన్ అండి. మనకు తెలిసి కుండలు దేంతో చేస్తారండి? బంకమట్టితో చేస్తారని అయితే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. ఫస్ట్ దీనికైతే బంకమట్టి అవసరము. అంటే కుండలు తయారు చేయడానికి వంట సామాగ్రి కూడా ఇప్పుడు కుండలల్లా తింటే ఆరోగ్యం బాగుంటుందని చేస్తున్నారు కదా మట్టి పాత్రలు. సో వాటికైతే జనరల్గా రాసింది అయితే రాయండి, మీకు తెలిసింది. ఏ విధంగా తయారు చేస్తారండి అంటే చేతితో చేస్తారు, లేదంటే కుమ్మరి చక్రం ఉంటుంది కదా దాని సహాయంతో అయితే వస్తువులను తయారు చేస్తారు. వాళ్ళకి నచ్చిన షేప్స్లో అయితే తయారు చేస్తారు. దీపాలు ఇంకా పూజలు ఇలాంటివి చేస్తారు కదా. సో అలాంటివి జనరల్గా రాయండి. అలాగే అది చేసిన తర్వాత ఏం చేస్తారండి? ఆరబెట్టి అయితే కాలుస్తారు. సో ఇలాంటివి జనరల్గా మీకు తెలిసినవి రాయండి. ఇందులో కొన్ని టైప్స్ ఉన్నాయండి. ఎర్తన్ వేర్ అంటే మట్టి పాత్రలు తయారు చేయడం, స్టోన్ వేర్ అని, సెరామిక్ ఉంటుంది కదా ఆ సెరామిక్ పాత్రలు అని, రాకు అని, ఇలాంటివి టైప్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి జనరల్గా రాస్తే సరిపోతుంది. దాంతోపాటు ఇందులో కొన్నిసార్లు స్టెప్స్ కూడా అడుగుతాడు. ఏ విధంగా కుమ్మరి కుండలు తయారు చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్ అనేవి ఫాలో కావాలి అని. ఫస్ట్ అయితే మట్టి తయారు చేసుకోవాలి, అంటే క్లీన్గా ఉంచుకోవాలి, దానికి ప్రాసెస్ మంచిగా స్మూత్గా చేసుకోవాలి అని. తర్వాత షేప్ చేసుకోవాలి, అంటే ఆకృతి మనకు నచ్చిన రకంగా కుండనే తయారు చేస్తావా, లేదంటే దీపాలు తయారు చేసుకుంటావా, చిప్పలు ఉంటాయి కదా అలాంటి కూజాలు ఇలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత వాటిని ఏం చేస్తాం? ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత విస్క్ ఫైరింగ్ అంటే కొంచెం ఫైర్ అనేది చేస్తాం, అంటే నార్మల్గా. నెక్స్ట్ గ్లేజింగ్ అంటే వాటికి ఎలాంటి ఏదైనా పెయింటింగ్ వేయాలా, లేదంటే కలర్స్ యాడ్ చేయాలా అనేది ఏమైనా ఉంటే ఈ గ్లేజింగ్లో చేసుకుంటాం. తర్వాత ఫైర్ చేసి దాన్ని ఫినిషింగ్ చేసేస్తాం. ఇవి స్టెప్స్ అనేవి రాస్తే సరిపోతుందండి. ఈ కుండల తయారీ వల్ల మనకి ఏం వస్తుంది అంటే క్రియేటివిటీ అనేది డెవలప్మెంట్ అవుతుంది, స్కిల్స్ అనేవి మోర్గా డెవలప్మెంట్ అవుతాయి. సో ఇప్పుడు నార్మల్గా మనం తయారు చేయమంటే తయారు చేస్తామా? చేయం కదా. సో ఈ క్వశ్చన్ అయితే ఏ విధంగా ఇచ్చినా కానీ, టైప్స్ అడిగినా, పార్టరీ గురించి అడిగినా, స్టెప్స్ అడిగినా ఈ క్వశ్చనే రాయండి. ఇదైతే అందులో స్టెప్స్ ఉన్నాయి కదా, జనరల్ ఒకసారి చదవండి, మీకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఇదైతే జనరల్ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రీఫ్లీ డిస్కస్ ద ఇంట్రడ్యూసింగ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ లైక్ డ్యాన్స్, మ్యూజిక్, థియేటర్ అండ్ పుప్పెట్రీ. అంటే నృత్యం, సంగీతం, నాటకం, తోలుబొమ్మల ఆట వంటి ప్రధాన కళలను ప్రవేశపెట్టడంలో ఉన్న లక్ష్యాలు ఏం? ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మన విద్యా వ్యవస్థ ఎలా ఉందండి? పోటీతత్వం బాగా కారణంగా మన సంస్కృతి పట్ల ఎల్లప్పుడూ విసుగు చెందడం, నిరాశ చెందడం, చికాకుగా ఉండడం ఇవన్నీ చేస్తున్నారు కదా. సో ఇలాంటి ఉండకుండా ఆర్ట్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడం వల్ల మన స్కిల్స్ అనేవి డెవలప్మెంట్ అవుతాయి, అలాగే క్రియేటివిటీ అనేది డెవలప్మెంట్ అవుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్లోనే ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ స్కూల్ స్టేజ్లోనే పిల్లలకు అందించాలి, అప్పుడే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందుకోసమే డ్రాయింగ్ అని, మ్యూజిక్ అని, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని అలా కండక్ట్ చేస్తున్నారు కదా ప్రతి స్కూల్లో. అంటే దానికి అంటూ ఒక పీరియడ్ అంటూ కేటాయించి, సో ఇది అన్నమాట. చదువుతో పాటు ఇవన్నీ యాక్టివిటీస్ చేయడం వల్ల ఒక స్టూడెంట్ మంచిగా డెవలప్మెంట్ అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యలో కళ యొక్క పరిమాణాన్ని చర్చించండి. అంటే రైట్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది ఎప్పటి వెళ్ళి ఉంటుంది అంటే
ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇయర్స్ నుండి ఉంటుందని, డీప్ హిస్టారికల్ రూట్స్ నుండి అయితే వచ్చిందంటే పూర్వకాలం నుండి ఉంది. అందులో ప్రీ హిస్టారిక్ ఆర్ట్ అని, యాన్షియంట్ అంటే ప్రాచీన నాగరికతలు, అందులో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. దాని గురించి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని వివిధ శాస్త్రీయ నృత్య రూపాలను వివరించండి. అంటే ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ క్లాసికల్ డ్యాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో డిఫరెంట్ నృత్య రూపాలు ఉన్నాయి కదా. సో మనకు జనరల్గా తెలుసు, చిన్నప్పటి కొన్ని అయితే వింటున్నాం, భరతనాట్యం, కూచిపూడి, కథకళి, ఒడిస్సీ ఇలా ఉన్నాయి కదా. సో అవి ఏ స్టేట్లో ఎక్కువ ఫేమస్ అనేది రాయండి. భరతనాట్యం అనేది తమిళనాడుకు సంబంధించి, కథక్ అనేది నార్త్ ఇండియా, కూచిపూడి కేరళ, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథకళి కేరళ ఇలా ఉన్నాయి కదా. ఒడిస్సీ అంటే ఒరిస్సా, దానికి సంబంధించి క్లాసికల్ డ్యాన్స్ అనేది ఈ ఫుల్గా ఫేమస్ అయింది ఎక్కడైనా అని. అంటే ఇప్పుడు అందరూ నేర్చుకుంటున్నారు, చిన్నపిల్లలకి చాలా మంది నేర్పిస్తున్నారు. ఈ క్లాసికల్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లోనైతే ఒక బొమ్మ కనిపిస్తుంది, ఏంటి అదే నటరాజ్ బొమ్మ కదా. అంటే అది శివానికి సంబంధించింది, కింగ్ ఆఫ్ డ్యాన్స్ అంటాం కదా. సో ఈ క్లాసికల్ డ్యాన్స్లో 8 నుండి 9 క్లాసికల్ డ్యాన్సెస్ ఉంటాయి. దానికి రిలేటెడ్గా ఒకసారి జనరల్గా చదవండి, మీకు అర్థమవుతుంది. జనరల్గా రాయడానికి అయితే వస్తుంది క్వశ్చన్. నెక్స్ట్, చిత్రాలేఖనంలో గల రకాలను తెలపండి. తరగతి గదిలో చిత్రాలేఖనం బోధనకు, పాఠశాల విద్యకు ఎలా అనుసంధానిస్తారు? అంటే వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్స్, హౌ డూ యూ ఇంటిగ్రేట్ డ్రాయింగ్ ఇన్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఈ క్వశ్చన్ అయితే డ్రాయింగ్కి సంబంధించి జనరల్గా రాయండి. డ్రాయింగ్ అంటే ఏంటండి, మనం ఏదన్నా సొంతంగా గీయాలి అనుకుంటాం కదా. సో వాటిని డ్రాయింగ్ అంటారు. అంటే ఏదైనా చిత్రాలు మన స్వతహాగా గీయడం ద్వారా మన స్కిల్స్ అనేది పెరుగుతాయి. ఏదైనా ఒక కాన్సెప్ట్ గీయాలనుకుంటున్నాం, సో మన మనసులో అనుకున్నాం, సో దాన్ని ఏ రకంగా గీస్తాం, చిత్ర రూపంలోనైతే మనం గీయడానికి అయితే వస్తుంది. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్స్ అయితే ఉంటాయి. ఏంటి, క్యాజువల్ డ్రాయింగ్ అంటే ఇది డూడ్లింగ్, స్కెచింగ్ అని కూడా అంటాము. ఇది ఎందుకు అంటే ఇది నార్మల్గా మనం స్కెచింగ్ ఇట్లా డూడ్లింగ్ చేస్తాం. అదే నెక్స్ట్ ప్రిపరేటరీ డ్రాయింగ్ అంటే ఏదైనా స్పెషల్ ఇమేజ్ని మనము గీయాలి అనుకున్నప్పుడు, పెయింట్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ పెన్ ఆర్ పెన్సిల్ని యూజ్ చేసి స్కెచ్ వేస్తాం. అంటే ముందే డైరెక్ట్ వేస్తే అది ఎలా వస్తుందో తెలియదు కదా. సో ఒక కళాకారుడు అయితే ఒక ప్రధాన చిత్రాన్ని గీయాలి అంటే, రూపొందించాలి అంటే ముందైతే స్కెచింగ్ వేస్తాడు లైట్గా, తర్వాతనే ఆ పూర్తి పెయింటింగ్ అనేది వేసి ఆ చిత్రానికి అవుటింగ్ ఇస్తాడు కదా. సో అలా ప్రిపరేటరీ డ్రాయింగ్ అంటే. నెక్స్ట్ ఫినిష్డ్ డ్రాయింగ్ అంటే పూర్తిగా ఫినిష్ చేయడం అన్నట్టు. నెక్స్ట్ డ్రాయింగ్కి ఏమేమి అవసరం అండి మనకు తెలిసి, టూల్స్ అయితే అవసరం ఉంటాయి. అవి ఏంటి అంటే స్లేట్ పెన్సిల్తో కొంతమంది వేస్తారు, మెటల్ స్టైల్తో వేస్తారు, పెన్సిల్తో, కొంతమంది పెన్నుతో కూడా వేస్తారు. సో డిఫరెంట్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. సో అందులో ఇలా వేస్తారని బ్రష్తో వేస్తారు, ఫౌంటైన్ పెన్స్తో వేస్తారు, బాల్ పాయింట్ పెన్స్తో వేస్తారు. ఇలా జనరల్గా మెటీరియల్స్ ఇవి అవసరము అనేది రాయండి. నెక్స్ట్, డ్రాయింగ్ వేసే కళాకారుని అయితే డ్రాఫ్ట్ మ్యాన్ అంటారని రాయండి. ఒక సాధారణ తరగతి గదిలోనైతే డ్రాయింగ్ వేయడం వల్ల మనము మన స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అందుకే ప్రతి స్కూల్లో అంటే ప్రీ ప్రైమరీకి అయితే డ్రాయింగ్ అయితే ఉంటుంది. ఎందుకు చిన్నపిల్లలకే ఉంటుందంటే చిన్నప్పుడే అలాంటివి పెట్టడం వల్ల వాళ్ళకి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అవుతాయి అనేది ఈ క్లాస్ రూమ్లో ఇంటిగ్రేట్ చేసిండు అన్నట్టు ఈ డ్రాయింగ్ అనేది చిన్నపిల్లలకి. మనకు తెలిసి కొన్ని ఆర్ట్స్ నేమ్స్ ఉన్నాయి, మొఘల్ ఆర్ట్ అని, రాజ్పుత్ ఆర్ట్ అని, మైసూర్ ఆర్ట్ అని, ఇలా హెడ్డింగ్స్ పెట్టేసి రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆర్ట్, వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ట్ క్లాస్ ఎడ్యుకేషన్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ అనేది ఇచ్చింది కదా ఇందాక క్వశ్చన్. ఇది కూడా అంటే విద్య యొక్క ఇంపార్టెన్స్ అనేది అయితే రాయండి. నెక్స్ట్, ప్రదర్శన కళల గురించి తెలపండి మరియు వాటి వర్గీకరణను వివరించండి. అంటే ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్స్. అంటే ఆర్ట్స్ యొక్క మీనింగ్ రాయండి. నెక్స్ట్, అందులో ప్రదర్శన కళలు అంటే డ్యాన్స్, మ్యూజిక్, ఇలా మీకు తెలిసినవి ప్రదర్శన కళలు ఎగ్జాంపుల్స్ రాయండి సరిపోతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కేటగిరీస్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. క్లాసికల్ మ్యూజిక్ లో అంటే భారతీయ శాస్త్రీయ సంగీతంలో వర్గాలను తెలపండి. అంటే మనకు తెలిసి అయితే 2 ఉంటాయండి. క్లాసికల్ మ్యూజిక్ అనేది 2 సాంప్రదాయాల రూపకంగా ఉంటుంది. ఒకటి హిందుస్థాన్ మ్యూజిక్ అని, ఒకటి నార్త్ ఇండియన్ మ్యూజిక్ అని. మ్యూజిక్ అనేది ఏ విధంగా చేస్తారంటే, ఒకటి పాడడం అంటే గాత్ర పరంగా, ఒకటి జానపద అంటే వాయిద్యం పరంగా కూడా మ్యూజిక్ చేస్తారు కదా, ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం ద్వారా, ఒకటి పాడడం ద్వారా ఎలా ఉంటుందని. కర్ణాటక సంగీతం అనేది సౌత్ ఇండియాలో ఫేమస్ అని, అంటే కేరళ, తెలంగాణ ఇలా ఎగ్జాంపుల్స్ రాసి దానికి సంబంధించి హిందుస్థాన్ మ్యూజిక్ చాలా బాగుంటుందని, నార్త్ ఇండియన్ మ్యూజిక్ అని ఇట్లా డిఫరెన్స్ చేసి జనరల్గా రాయండి. అందులో మెయిన్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ యాన్షియంట్ ఇండియా. అంటే ప్రాచీన భారతదేశంలో హస్తకళల ప్రాధాన్యతను వివరించండి. హస్తకళలు అయితే చాలా ఉన్నాయి. డిఫరెంట్ స్టేట్లో ఒక్కొక్క దానికి ప్రాముఖ్యత అయితే ఉంది కదా, కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ. మన భారతీయ హస్తకళలు అయితే ఒక ప్రత్యేక చరిత్ర అయితే ఉంది, వాటి పెప్పండెల్లో ఉంది. నాకు తెలిసి నిర్మల్లో కొండపల్లి బొమ్మలు అని ఇట్లా వింటాం కదా, సో అలా అన్నట్టు. ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి టాయ్స్ అని, కలంకారీ పెయింట్స్, తెలంగాణలో బింద్రే క్రాఫ్ట్ అని ఇలా ఉంటాయి కదా, అట్లా పెయింటింగ్ అని. హిమాచల్లో వుడ్ కార్వింగ్ అంటే వుడ్తో చెక్కడం, అంటే డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేయడము. అస్సాంలో బాంబూకి హ్యాండీక్రాఫ్ట్ చేయడం బాంబుతో. ఇలా కర్ణాటకలో శాండిల్వుడ్ ఆర్ట్ అని ఇలా డిఫరెంట్ అయితే ఉంది కదా, చాలా రకాల హస్తకళలు అయితే ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించి హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, సో వాటికి సంబంధించి కోడింగ్ చేసుకోండి ఫస్ట్. అంటే అన్ని గుర్తు పెట్టుకుంటాం కానీ అడుగుయేసరికి గుర్తుండే కదా. ఫస్ట్ లెటర్స్ అంటే అన్ని ఒకే లెటర్స్కి ముందు స్టార్ట్ అయ్యేవి ఫస్ట్, అంటే ఎంతో స్టార్ట్ అయ్యేవి ఉంటాయి కదా, అవన్నీ ఒక కేజీ చదవండి. మళ్ళీ నెక్స్ట్ కొన్ని లెటర్స్ దగ్గర ఉంటాయా, అట్లా కోడింగ్ చేసుకుని చదవండి, గుర్తుంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఎక్కువ లెంత్ ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే వీడియో లెంత్ అవుతుందని నార్మల్గా షార్ట్గా చెప్పిస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, డిస్కస్ ద రూల్ ఆఫ్ పుప్పెట్రీ యాజ్ ఆన్ ఆర్ట్ ఫామ్. అంటే భారతీయ తోలుబొమ్మలాట మూలాన్ని వివరించండి. ఈ తోలుబొమ్మలాట అనేది అంతకుముందు మనకి ఎలాంటి లేనప్పుడు, అంటే టీవీస్ అట్లా ఇలాంటి లేనప్పుడు ఈ పల్లెటూరులోనైతే తోలుబొమ్మలాట ఆడేవాళ్ళు, కొంతమంది నాటకాలు వేసేవాళ్ళు. సో అది ఎప్పటికెళ్ళి ఉంది అంటే పూర్వకాలం నుండి చాలా ఉంది అనేది రాయండి జనరల్గా ఫస్ట్. తర్వాత ఈ తోలుబొమ్మలాట అంటే ఏంటో చూద్దాం. అంటే తోలుబొమ్మ అంటే మనిషి నియంత్రణలోనే ఉంటుంది, కానీ చూసే వాళ్ళకి ఏంది అంటే తానే కదులుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇది మనిషి ఎటు కదిలిస్తే అటు కదులుతుంది, కానీ చూసే వాళ్ళకి అదే కదులుతున్నట్టు కనిపిస్తుంది కదా. సో దాన్నే తోలుబొమ్మలాట అంటాము. సో ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే చేతి ద్వారా, అంటే చేతితో బొమ్మలు చేతితో ద్వారా, నీడ బొమ్మలు అంటాం కదా, ఏదైనా అడ్డుగా ఒక క్లాత్ పెట్టేసి బ్యాక్ సైడ్ పెట్టేసి మనం చూస్తాం కదా కొన్ని, అలాంటివి. వేలి బొమ్మలు అంటే ఫింగర్స్తో, అంటే నీడకి గోడకి ఇట్లా ఫింగర్స్తో ఇట్లా చేయడం అలాంటివి ఉంటాయి కదా, సో అవి అని. రాడ్ బొమ్మలు అంటే ఒక రాడ్కి బొమ్మలు పెట్టేసి వాటితో ఇలా ఏదైనా కథ రూపంలో చెప్పడము, డ్యాన్స్ రూపంలో ఇట్లా చూపించడం అవన్నీ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి అయితే హెడ్డింగ్స్ ఉంటాయి, అవి రాయండి. ఈ పుప్పెట్రీ అనేది మెయిన్గా ఫోకస్ పైన. నెక్స్ట్ అయితే బ్రీత్ అండ్ వెయిట్ పైన కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏకాగ్రత లేనిదైతే అది చేయలేం కదా, మనం ఏకాగ్రతతో అది ఎలా చేయాలి, ఎలా మూమెంట్ చేయాలి అని మనకు తెలుసుంటే స్కిల్స్ అనేవి ఉంటాయి వీటికి కూడా. సో ఇలా జనరల్గా రాయండి సరిపోతుంది. నెక్స్ట్ అయితే మీనింగ్ చూసుకోండి. ప్రతి ఏ క్వశ్చన్ అయినా సరే దాని యొక్క మీనింగ్ తెలిస్తే జనరల్గా రాసినా నడుస్తుంది, మీనింగ్ తెలియంది ఆన్సర్ ఎట్లా రాస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి షార్ట్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మధ్యన డిఫరెన్స్ ఏంటి, మన తెలంగాణలో బతుకమ్మ ఫెస్టివల్ గురించి రాయండి అని, ఒగ్గు కథ గురించి, ఇలా జనరల్ క్వశ్చన్సే ఉన్నాయి. ఇవైతే మనం జనరల్గా రాయొచ్చు. బతుకమ్మ మనం ఎట్లా రెడీ చేస్తాం, పువ్వులు కలెక్ట్ చేస్తాము, ఇట్లా మొత్తం అంటే సద్దుల బతుకమ్మ అని అలా డిఫరెంట్గా మనం చేస్తాం, చిన్నప్పటి వెళ్ళి చూస్తున్నాం కదా, అట్లా జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ గురించి డిఫరెన్స్ ఇందాక చూసింది కదా,
దానికి సంబంధించి రాయండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఇన్ ఇండియా అని అడుగుతాడు. అప్పుడు ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి కదా, అంటే ఏంటి వుడ్ కార్వింగ్, స్టోన్ కార్వింగ్, పెయింటింగ్, టెక్స్టైల్స్, స్కల్ప్చర్స్, బాంబో వర్క్ ఇలాంటివి ఉన్నాయని దానికి సంబంధించి రిలేటెడ్గానైతే రాయండి, సరిపోతుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ రంగోలి అని కూడా ఇచ్చిండు, అంటే ముగ్గు గురించి కూడా. అది కూడా ఒక ఆర్టే కదా, మన చేతితో వేస్తాం. కొంతమంది అందరు నీట్గా వేస్తారా, వేయరు కదా, అంటే స్కిల్స్. కొంతమంది డిఫరెంట్ గా సూపర్ గా కూడా వేస్తారు, డెవిషనల్ గా కూడా వేస్తున్నారు రంగోలీతో. అది ఒక కళ కదా, కలర్స్ ని యూజ్ చేసి ఇట్లా వేస్తున్నారు కదా, అది కూడా ఒక స్కిల్ అన్నట్టు. నెక్స్ట్ పేరిని శివతాండవము, అంటే ఇవి జనరల్ గా క్వశ్చన్స్ ఉంటాయి, లైట్ గా ఒకసారి అట్లా టచ్ చేయండి. అలాగే సంక్రాంతి గురించి కూడా, పొంగల్ గురించి కూడా, అంటే మనం చిన్న పండుగలు చూస్తా ఉన్నాము, అవి జనరల్ గా రాయడానికి కూడా వస్తుంది. అంటే ఒక లైట్ గా ఒకసారి ఇట్లా చూస్తే మీద మీద సరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేశాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.